నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాలపై విశ్లేషణ చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వస్తే, గదుల్లో గోల్మాల్ గోవింద అంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని మనం చూడవచ్చు. బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. టీటీడీ కాటేజ్లు, గెస్ట్ హౌస్ల బుకింగ్లో స్కామ్, జగన్ జమానాలో భారీ కుంభకోణం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది. దాతలకు ఏటా కొన్ని రోజుల ఉచిత వసతి, 20 ఏళ్లు దాటితే డోనర్ల లేఖలు చెల్లవు, అయినా వారి పేరుతో నకిలీ లేఖలు సృష్టించారని ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక దళాలతో కొందరు సిబ్బంది కుమ్మక్కయ్యారు, ఆన్లైన్లో ఉచితంగా గదుల బుకింగ్, భక్తుల నుంచి సొమ్ములు వసూలు, 5 ఏళ్ల పాటు చెలరేగిన గదుల మాఫియా, 200కు పైగా కాటేజీల దుర్వినియోగం, టీటీడీకి కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందంటూ ఒక కథనాన్ని కూడా టీటీడీకి సంబంధించినటువంటి కథనాన్ని చూడవచ్చు. మళ్ళీ ఏపీ బ్రాండ్, దావోస్ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ, ఐటీ నుంచి ఏఐ వరకు, డేటా సెంటర్ల నుంచి గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ హబ్ వరకు ఏపీలో విస్తృతమైన అవకాశాలపై ప్రచారం, ఉపాధి కేంద్రంగా పెట్టుబడులకు ఆహ్వానం, ఏపీలో సుదీర్ఘ తీరం, అపార నైపుణ్య యువత, దిగ్గజ కంపెనీలను మెప్పించిన సానుకూలతలు, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వరుస భేటీలు, కాగ్నిజెంట్ వస్తుందంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని కూడా చూడవచ్చు. ఇక అటవీ శాఖ పచ్చగా కళ్ళకళ్ళాడాలి అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. ఇంకా 500 కోట్లు ఎక్కడ, లేఅవుట్లో జనాన్ని ముంచిన జగన్ అంటూ క్రమబద్ధీకరణ పేరిట వసూలు చేసిన సొమ్ము ఏమైనట్లు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక వైసీపీ వలలో పడొద్దు, డిప్యూటీ సీఎం డిమాండ్లు, పార్టీ క్రమశిక్షణ అతిక్రమణే అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, దారి ఖర్చులు దండగా, ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి చంద్రబాబు బృందం, దావోస్ పర్యటనలో దారుణంగా విఫలం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక పోలవరానికి ఊరేసి బనకచర్లకు గోదావరి బనకచర్ల అనుసంధానంపై కేంద్రానికి రాష్ట్రం పంపిన నివేదికపై నిపుణుల విస్మయం చెందారంటూ ఒక కథనాన్ని కూడా మనం సాక్షి దినపత్రికలు చూడు. ఇక మెడికల్ కళపై కత్తి, 2025-26లో కొత్త కాలేజీల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయడం లేదని కూటమి సర్కార్ వెల్లడి అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక తెలంగాణ విషయానికి వస్తే, నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, పింఛన్ సొమ్ము పన్నుకు చెల్లు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక కొందరికే రుణమాఫీ నిజమే అంటూ మంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. ఇక ఊరూరా నిరసన హోరు, 3వ రోజు గ్రామ సభల్లో నిలదీత, కొంతమంది లబ్ధిదారులకు జాబితాలో పేరు లేకపోవడంతో కన్నెర్ర, బుట్టాయిగూడెం సభలో ఒకరి ఆత్మహత్యను, పలుచోట్ల ప్రజాప్రతినిధులపై ప్రజాగ్రహం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో గ్రామ సభల చిచ్చు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక పోలీసుల వేధింపుల భయం, 2 కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య, కాంగ్రెస్ దురాగతం, స్నేహితుడి భార్య కిడ్నాప్ అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఏపీ కర్ణాటక కుమ్మక్కు, శ్రీశైలానికి తుంగభద్ర నీళ్లు రాకుండా ఎగవేయాలనే చేస్తున్నటువంటి ప్రయత్నం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, తెలంగాణ విషయానికి వస్తే, 178,000 కోట్ల రూపాయలు దావోస్లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం ప్రకటన అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఒక దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ పేరుతోటి ఇక్కడ దావోస్లో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఆయన పర్యటనకు సంబంధించి 178,950 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటూ, అమెజాన్ ఒక్కటే 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక సిరిసిల్ల చేనేతకు ఇందిరా చీరల ఆర్డర్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే, దావోస్ ధమాకా, దుమ్ము రేపిన తెలంగాణ బృందం, 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రేవంత్ రెడ్డి బృందం తీసుకున్నటువంటి నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ఆకర్షించినటువంటి విధానాలను అయితే మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడ, రష్యా ఉక్రెయిన్ వైద్యులకు దందాతో లింకులు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. అందరి లెక్కలు తేలుస్తూ ఉంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక 1000 కోట్ల టోకరా, ఓ రాజకీయ నాయకుడికి బినామీ జలక్, తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ తరలించిన డబ్బుతో పరారంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక కేసీఆర్ ఫోటో ఉంటే తప్ప రేవంత్ చిత్రం పెట్టకపోవడం నా ఇష్టం అంటూ గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలని, పాత కాంగ్రెస్ నాయకుల మధ్య, కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల మధ్య అయితే మాత్రం కొంత నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక పాత కాంగ్రెస్ నాయకుల్ని కలుపుకొని పోవట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పారితోషికమంతా వైట్లోనే,
నేను తీసుకునేది తక్కువ, అది కూడా ఆఫీస్లోనే అంటూ సినీ హీరో వెంకటేష్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు.